ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచన్న సమరం సాగుతున్న క్రమంలో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. కొన్ని ముఖ్య నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేస్తున్న కూటమి అక్కడి అభ్యర్థులను ఓడించడం లక్ష్యంగా పెట్టుకుంది. అటువంటి నియోజకవర్గాల్లో గన్నవరం నియోజకవర్గం ఒకటి. గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని టీడీపీ భావిస్తోంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వల్లభనేని వంశీ విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరారు. దీంతో ఆయన్ని ఇక్కడ ఎలాగైనా ఓడించాలని టీడీపీ పావులు కదుపుతోంది. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. 175కు 175 స్థానాలను గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, ఈ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని కూటమి అన్ని వైపుల నుండి ప్రయత్నాలు చేస్తుంది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైసీపీకి మద్దతునిస్తూ చంద్రబాబును టార్గెట్ చేశారు. అంతేకాదు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైసీపీ నుంచి గన్నవరంలో ఎన్నికల బరిలోకి దిగాడు. దీంతో ఇక్కడ వల్లభనేని వంశీకి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావును చంద్రబాబు రంగంలోకి దింపి వల్లభనేని వంశీని ఓడించాలని వ్యూహాలను అందిస్తున్నారు. స్థానికంగా టీడీపీకి పట్టు ఉండడంతో ఈసారి మళ్లీ విజయం టీడీపీ ఖాతాలో పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే యార్లగడ్డ వెంకట్రావు ఓడిపోగా ఈసారి యార్లగడ్డ వెంకట్రావు గెలుస్తారని ధీమా చంద్రబాబుతో పాటు తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేదని, తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ టీడీపీని వెన్నుపోటు పొడిచి వైసీపీకి సహకరించారని, వల్లభనేని వంశీకి వ్యక్తిత్వమే లేదని ప్రధానంగా ప్రచారం చేస్తూ యార్లగడ్డ వెంకట్రావు ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ చంద్రబాబు స్థానిక నాయకుల నుంచి నివేదికలు తెప్పించుకుంటూ యార్లగడ్డ విజయానికి కూటమి నేతలంతా సహకరించేలా వ్యూహాలు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు బిజీగా ఉన్నప్పటికీ గన్నవరంలో వల్లభనేని వంశీని రాజకీయంగా ఓటమి పాలు చేయడం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు.